కీర్తనల గ్రంథము 8వ సంకీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసి కొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో తోడయుండి దీవించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 8వ సంకీర్తన. దేవుని మహిమ మరియు మానవుని పాలన అనే అంశము మీద ధ్యానించదగినది. ఈ కీర్తన దావీదు గారు రచించినది. ఈ కీర్తనలో దావీదు దేవుని ఘనతను, మహిమను కొనియాడుచు అల్పుడైన మానవునికి ఘనతను, గొప్పతనాన్ని చేకూర్చిన దేవుని స్తుతించుచూ ఉన్నాడు. ఈ కీర్తనలో మానవుని ఎడల దేవుని శ్రద్ధను మనము చూడగలము. మానవుని ఉనికికి సంబంధించి నేటికి అనేక ప్రశ్నలు ఉత్పన్నమగుట సహజమే. నేను ఏమయ్యున్నాను? మానవుడు ఎవరు? అతను ఎక్కడ నుండొచ్చాడు? ఎక్కడికి వెళ్ళుచున్నాడు? మానవుని గమ్యము ఏమిటి? దేవుడు గురించి మనకు తెలిసినది ఎంతవరకు? ఇలాంటి ప్రశ్నలకు ఈ కీర్తనలో సమాధానాలు కనుగొనొచ్చు. బహుశా దావీదు గొర్రెల కాపరిగా యూదా అరణ్యములో ఒంటరిగా అనేక రాత్రులు గడిపి ఉండవచ్చు. ఆయన ఆకాశములను, నక్షత్రములను గమనించుచు దేవుని సృష్టిలోని ఔన్నత్యమును ప్రస్తుతించుచు ఈ కీర్తన రాసి ఉండవచ్చు. రష్యాకు చెందిన మొదటి విశ్వశాస్త్రవేత్త విశ్వములో విహరించి తిరిగి వచ్చి అక్కడ దేవుడు లేడు అని చెబితే, జాన్ గ్లీన్ అనే అమెరికా ఖగోళ శాస్త్రవేత్త విశ్వములో పరిశోధనలు జరిపి తిరిగి వచ్చి దేవుని యందు నా విశ్వాసము మరింత బలపడిందని చెప్పటంలో అతని క్రైస్తవ విశ్వాసము స్పష్టమగుచున్నది. దేవుని యందు విశ్వాసము లేనివారు ఖగోళమును దర్శించినను దేవుడిని చూడలేరు. విశ్వాసము గల వ్యక్తి సృష్టిలోని ప్రతిదానిలో దేవుని ప్రసన్నతను చూడగలడు. దావీదు దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఈ కీర్తనలు వ్రాయగలిగాడు. ఈ కీర్తనలో దావీదు దేవుడు ఏమయ్యున్నాడో మరియు మానవునితో దేవుడు ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాడో ఈ 2 విషయాలను వివరించుచున్నాడు. మొదటిగా, దేవుడు ఏమయ్యున్నాడు. ఈ మొదటి పాయింట్లో మరలా సబ్ పాయింట్స్గా ఆయన ప్రభువు, మొదటి వచనములో యెహోవా ప్రభువా అని కీర్తనాకారుడు దేవుడిని మా ప్రభువా అని సంబోధించుచున్నాడు. తెలుగులో ప్రభువా అని తర్జుమా చేయబడిన పదము హీబ్రూలో యాహ్వే అను పదము నుండి తర్జుమా చేయబడినది. దీని అర్థం యెహోవా. నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3లో, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను అను పేరు మీద అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని రాయబడింది. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనములో, నేను ఉన్నవాడను, అనువాడనయ్యున్నానని మోషేకు తెలియపరచటంలో దేవుడు ఉన్నవాడయ్యున్నాడు, తనంతట తాను ఉండువాడయ్యున్నాడు. నేడు శాస్త్రీయంగా, సాంకేతికంగా మానవుడు ఎంత అభివృద్ధిని సాధించినను ఇప్పటికీ ఎప్పటికీ దేవునిపైన ఆధారపడవలసిన వాడే.
విశ్వాంతరాలలో విహరించు మానవుడు తాను ఏర్పాటు చేసుకొనిన సాధనాలపైన ఆధారపడక, కొన్నిసార్లు అవి వైఫల్యాలు చెందుతూనే ఉన్నాయి. దేవుడు తనంతట తాను ఉన్నవాడు గనుక సర్వ సృష్టి ఆయన పైన ఆధారపడవలసి ఉన్నది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీలకు రాయబడిన పత్రికలో 1 అధ్యాయం 17వ వచనములో పౌలు గారు ఈ మాటను బయలుపరిచారు. ఈ ప్రభువే మన ప్రభువు, సర్వ సృష్టికర్త. బి, ఆయన సృష్టికర్త. 3వ వచనంలో తెలుపబడింది, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. కొందరు సర్వము దేవుని సృష్టి అని విశ్వసిస్తూ ఉంటే, మరికొందరు సర్వము దానంతట అదే ఏర్పడినదని నమ్ముతున్నారు. దేవుడిని మనము ప్రభువుగా అంగీకరించినట్లయితే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని నమ్మవలసి వస్తుంది. అప్పుడే మన చుట్టుప్రక్కల ఉన్న వాటిలో దేవుని ప్రసన్నతను అనుభవించగలము. సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశ మహాకాశములను, కొండలు లోయలు చూచి ఆశ్చర్యపడవలసినదే. జీవజాతుల నిర్మాణములో దేవుడు చూపిన విఘ్నతను చూచి ఆశ్చర్యపడవలసినదే. వివిధ వృక్షములు, ఫలములు, పుష్పములు, వాటి నుండి వెదజల్లే సువాసనలు దేవుని స్తుతింపచేయును. సి, ఆయన అతీతుడు. ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. దేవుని మహిమ ఆకాశముల కన్నా ఉన్నతమైనది. ఇది దేవుని అతీత తత్వమును బయలుపరచుచున్నది. పాల్ టిలిచ్ అను దైవ జ్ఞాన పండితుని అభిప్రాయం ప్రకారం దేవుడే మానవుని ఉనికికి ఆధారము. దేవుని ఉనికి వాస్తవము. మానవుడు దేవుడిని కనుగొనలేదు, దేవుడే మానవుడిని కనుగొన్నాడు. అందువలననే దేవుడు మానవాతీతుడు. డి, దేవుడు శక్తిమంతుడు. 2వ వచనం, నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు, శత్రుత్వము లేకుండా నశింపచేయగల శక్తిమంతుడు. అందుకనే బాలురు చంటి పిల్లలు ఆయనను స్తుతించెదరు. ఆ స్తుతులపైన దేవుడు దుర్భేద్యమైన ఒక దుర్గమును స్థాపించాడు. శత్రువులు దానిని జయించలేరు. దేవుని కార్యములకు మానవ శక్తితో నిమిత్తం లేదు. దేవుడు బలహీనులను ఎన్నుకొని బలమైన కార్యములు చేయించగలడు. కొరింథీయులకు 1 పత్రికను రాస్తూ 1 అధ్యాయం 27వ వచనములో ఆ విషయాన్ని పౌలు గారు బయలుపరిచారు. ఆయన విజయశీలుడు. 2వ వచనాన్ని చూస్తే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయును అనుంది. దేవుడు దుష్టులను అణిచివేయును, సాతాను శక్తులను అణిచివేసి విజయము పొందును. దేవుని యందు విశ్వాసముంచువారు విజయశీలురవుతారు. ఇక్కడి వరకు మొదటి పాయింట్ని మనం ధ్యానం చేశాం. దేవుడు ఏమై ఉన్నాడో అనే పాయింట్ని ధ్యానం చేశాం. ఇప్పుడు రెండవదిగా మానవునితో దేవుని సంబంధము. 4వ వచనము నుండి చివరి వచనము వరకు, 9వ వచనము వరకు ఇందులో మొదటి విషయము, మానవుని ఎడల దేవుడు శ్రద్ధ గలవాడు. 4వ వచనాన్ని చూస్తే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఆకాశములలో దేవుని మహిమతో పోలిస్తే మానవుడు ఎందుకు సరిపోడు. అయినను దేవుడు మానవుని ఎడల శ్రద్ధ చూపుచున్నాడు, మానవుని ప్రేమించుచున్నాడు. దేవుడు మానవుని ఎడల ప్రేమ గలవాడు గనుకనే మానవుని విషయములో జోక్యము చేసుకొనుచున్నాడు. మానవులను దర్శించి ప్రేమించుచున్నాడు. మానవుడు పాపము చేసి దేవుని పైన తిరుగుబాటు చేసినను మానవ శరీరధారిగా దేవుడు మానవుల మధ్యకొచ్చాడు. పాపిని రక్షించుటకు దేవుడు తన ఏకైక కుమారుని సిలువలో మరణమునకు అప్పగించుటలో దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో వ్యక్తమవుతున్నది. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 10 వచనాలలో పౌలు భక్తుడు దానిని తెలిపి ఉంటున్నాడు. దేవుడు మానవులను సృజించాడు. 5వ వచనములో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావని రాయబడి ఉంది. దేవుడు మానవుని తన స్వరూపములో సృజించాడు, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాడు. మానవుని వ్యక్తిత్వము, వివేకము, భౌతిక దేహము, మనస్సు దేవుని సృష్టిలో మానవుని విశిష్టమైన వానిగా తెలుపుతున్నది. దేవుని సృష్టిలో మానవుడు మహిమాన్వితుడుగా చేయబడ్డాడు. దేవుని జీవమునకు ప్రతిరూపముగా మానవుడు చేయబడ్డాడు. అందువలన మానవుడు దేవునికి ఆలయమై ఆయనను వహించువాడై ఉన్నాడు. దేవుడు మానవుని మహిమా కిరీటధారిని చేశాడు.
5-8 చదివితే, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుడు మానవుని కేవలము తన స్వరూపములో సృజించుట మాత్రమే కాకుండా మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపచేశాడు. దేవుని చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. సమస్త జీవరాశులను మానవుని పాదముల క్రింద ఉంచాడు. దేవుడు మానవుని సృజించినప్పుడు అట్టి ఘనత మహిమను కలుగచేశాడు. దేవుని జ్ఞానమునకు ప్రతిరూపమే మానవుడు. దేవుని ప్రతినిధిగా భూలోకములో విధేయుడై ఉండుటకు చేయబడ్డాడు మానవుడు. అయితే పాపము వలన మానవుడు దేవుడిచ్చిన ఘనత మహిమలను పోగొట్టుకున్నాడు. తిరిగి అట్టి మహిమను మానవునికి చేకూర్చుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచి విధేయులైన వారు అట్టి మహిమను పొందగలరు. దేవుని మహిమా ప్రభావములు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి. దేవునికి విధేయులైన వారిపైన ఆయన మహిమ ప్రకాశించును. దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు అట్టి గొప్ప కార్యములను మనందరి పట్ల జరిగించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.